ఓం నమ శివాయ. శివాయ నమః. మహాశివరాత్రి పర్వదినం. శివనామస్మరణతో, పూజాది అభిషేకాలతో, కళ్యాణ వైభోగంతో, సంగీత నృత్యాది నయనాలతో శివశివాయని దిక్కులు పిక్కటిల్లేలా శివనామస్మరణ చేసేటువంటి ప్రతి భక్తుని మనసు భక్తి పారవస్యంతో నిండిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ శివరాత్రి అత్యంత మహాపవిత్రమైనటువంటిది. పవిత్రమైనటువంటి శివరాత్రి ఈసారి 300 ఏళ్ల తరువాత ఎన్నో ప్రయోజనాలను మోసుకొచ్చేటువంటిది. ఈరోజు బుధాదిత్య, లక్ష్మీనారాయణ, శుక్రాదిత్య, శశ, చతుర్దశి అనే 5 మహాయోగాలు ఏర్పడుతున్నటువంటి సమయం. ఈ అరుదైన యోగాలు సంపద, శ్రేయస్సు, విలాసం, వ్యాపారంలో పెద్ద లాభాలను తీసుకొని వస్తూ ఉన్నాయి. ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో పూజ చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుందని ప్రగాఢమైనటువంటి విశ్వాసం. శివరాత్రి అనగానే భక్తుల హృదయాల్లో భక్తి భావం, భయం లేని శరణాగతి, శాంతి వెల్లివిరుస్తుంది. పరమశివుని కరుణ పొందే మహా అవకాశం ఈ శివరాత్రి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు భక్తులకు లింగ రూపంలో దర్శనమిస్తాడని, ఈ లింగం ఆది అంతం లేని అనంతత్వానికి చిహ్నమని, భక్తుడు అహంకారాన్ని విడిచి శివలింగం ముందు తల వంచిన క్షణంలోనే అతని హృదయంలో నివసిస్తాడని, అందుకే ఈ రోజున శివలింగారాధనకు అపారమైనటువంటి మహిమ ఉందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఈ శివుడు సృష్టి, స్థితి, లయకారకుడైనటువంటి వాడు. ఈ త్రిమూర్తులలో లయకారకుడు శివుడు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా. మార్కాండేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించిన స్వామి పరమశివుడు. అతడే ప్రాణదాత. అంతేకాకుండా పరమశివుడు భోలాశంకరుడు. ఏ చిన్న పూజకైనా, ఒక చిన్న బిల్వ దళానికైనా, ఒక చుక్క నీటికైనా ప్రసన్నమయ్యేటువంటి స్వామి. ఈ రోజున ఉపవాసంతో, శివనామస్మరణతో మనస్సును, ఆత్మను శుద్ధి చేసుకుంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించినట్లయితే భక్తుడి యొక్క జీవితం పవిత్రమవుతుంది. ఈరోజు జాగరణ చేసి దీపం వెలిగిస్తే మనలో ఉన్నటువంటి జ్ఞానదీపం వెలుగుతుందట. మనం కన్నీటితో చేసినటువంటి ప్రార్థన కూడా ఆయనకు అభిషేకమేనట. బాధతో స్మరిస్తే ధైర్యం. శివరాత్రి మహత్యం మనకు త్యాగం, సహనం, వైరాగ్యం వంటి అనేక విలువలను నేర్పుతూ ఉంది. అంతేకాక మనము ఆ భోళాశంకరుణ్ణి ప్రమిద గణాలు ఆరాధించినట్లుగా నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ అని నారీకేళ జలాలతో శివుణ్ణి అభిషేకం చేస్తే సర్వశుభకరం. భగీరథుని తపస్సుకు మెచ్చి గంగను మనకందించినటువంటి లోకోద్ధారకుడు పరమశివుడు. ఓం నమ శివాయ, శివాయ నమః, శివోహం అంటూ మనం పంచాక్షరీ మంత్రాన్ని ఇట్లా జపిస్తే అది సమస్త పాపాలను పారద్రోలుతుంది. అతడు కారుణ్యమూర్తి. ఇంకా ఇక్కడ భస్మం జీవితం క్షణభంగురమని, రుద్రాక్షం ధైర్యం, స్థిరత్వం చూపిస్తుందని చెబుతూ ఉంది. అందుకే మనం శివోహం, శివార్పణమస్తు, ఓం నమ శివాయ అంటూ ప్రార్థిస్తే ఆ పరమశివుని కృప తప్పక లభిస్తుంది. అందుకే ఈరోజు శివరాత్రి రోజున మనమందరము చేయగలిగినంత ఉపవాసం ఉండి
జాగరణ చేసి ఉపవాసం చేయలేని భక్తులు వారు కూడా శివుడిని యథావిధిగా ప్రార్థించవచ్చు, అభిషేకాలు చేయవచ్చు, పూజించవచ్చు. ఏ విధంగా పూజించినప్పటికీ లొంగే స్వామి పరమశివుడు భక్త సులభుడు. భక్తుడు ప్రార్థించినంతనే వారి కోరికలను మన్నించే అటువంటి స్వామి, తీర్చే అటువంటి స్వామి కరుణామయుడు మన శంకరుడు. అందరము పంచాక్షరీ మంత్రమైనటువంటి ఓం నమఃశివాయ అంటూ జపిస్తూ ఆయనను ప్రార్థిద్దాం, ముక్తిని పొందుదాం. మీ వనజా బలుసారి.